నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాతాళానికి పడిపోతుందా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. గత ఎన్నికల్లో గులాబీ ఓటమికి సీట్లు కేటాయింపు కూడా ఒక కారణమని చెప్పాలి. ఆ ఎన్నికల సమయంలో కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ చేరి పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా ఎంపీ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతోంది. ఎంపీ సీటు దక్కని వారందరూ కాంగ్రెస్ బీజేపీల వైపు చూస్తున్నారు. గత ఎన్నికలలో సీటు దక్కకపోయినా పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారికి ఎంపీ సీట్లు కేటాయింపులో కూడా బీఆర్ఎస్ హ్యాండ్ ఇస్తోంది. దీంతో వారంతా పార్టీని వీడేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన స్టేషన్ ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి కూడా ఆయన అక్కడి నుండి టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు. మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఆ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ నిర్ణయంపై రాజయ్య మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా తరువాత పార్టీ అభ్యర్థుల కోసం గెలుపు కోసం కష్టపడి పనిచేశారు. కడియం శ్రీహరిని గెలిపించేందుకు నియోజకవర్గం అంతా ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన డప్పు కూడా కొట్టి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. బీఆర్ఎస్ మొదటి హయాంలో డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సేవలందించారు. అయితే కొంతకాలం తర్వాత ఆయన పదవిని కోల్పోయారు. ఇది అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. కానీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించారు. అయితే ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన ఆయన వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఆ సీటు కూడా కడియం శ్రీహరి కుమార్తెకు ఇస్తామని తెలియడంతో రాజయ్య పార్టీని వీడేందుకు మొగ్గు చూపారు. వాస్తవానికి టికెట్ నిరాకరించినప్పటి నుంచే ఆయన బీఆర్ఎస్ అధిష్టానంతో అసంతృప్తితో ఉన్నారు. ఇదే క్రమంలో 2 రోజుల కిందట ఆయనతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ ఆఫర్ ఇవ్వడంతోనే గులాబీకి రాజయ్య గుడ్ బై చెప్పారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాజయ్య చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చేరిక ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. టికెట్ దక్కకున్నా పార్టీకి వీర విధేయుడుగా ఉన్నానని, అయినా అధిష్టానం నుంచి మాత్రం స్పందన కరువైందని రాజయ్య అన్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కు ఆదరణ కరువైందన్నారు. పార్టీ విధి విధానాలు తనకు నచ్చడం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన కాంగ్రెస్ ను కలుస్తామంటూ బీఆర్ఎస్ నేతలు అనడం కరెక్ట్ కాదన్నారు. ఈ నెల 10న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రాజయ్య కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇదే నేపథ్యంలో నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.